హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన హత్యాచార కేసు నమోదైంది సార్. ఒక మహిళా డాన్సర్ అంటే పలుమార్లు తనపై అత్యాచారం చేశారని చెప్పేసి కేసు నమోదు చేసింది. అసలు ఈ కేసు డీటెయిల్స్ ఏంటి, మరి ఏం జరిగే అవకాశం ఉంది? జానీ మాస్టర్ని అరెస్ట్ చేసి విచారిస్తారంటారు సార్? అరెస్ట్ చేసేదానికి ఆల్రెడీ రెడీ అవుతున్నట్టు చెప్తున్నారు. కేసు ఏంటంటే జానీ మాస్టర్ మనకు తెలుసు, ఆయన వెరీ పాపులర్. సో పైగా జనసేనలో కూడా అతను జనవరిలో చేరాడు. సో అందువల్ల క్యాంపెయిన్ కూడా చేశాడు పవన్ కళ్యాణ్ గెలిపించమని, అందువల్ల కూడా పాపులర్ అయ్యాడు. సో ఆయన మీద రాయదుర్గంలో ఒక జూనియర్ డ్యాన్సర్ అంటే ఆమె కూడా కొరియోగ్రఫర్ అని చెప్తున్నారు. ఆమెది నేటివ్ మధ్యప్రదేశ్ అని చెప్తున్నారు. గత 6 నెలల నుంచి తనతో కలిసి పనిచేస్తుంది. సో ఆమె రాయదుర్గంలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అదేంటంటే గత 6 నెలల నుంచి నేను చేరినప్పటి నుంచి కూడా నన్ను ముఖ్యంగా అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళినప్పుడు, అంటే ముంబై, చెన్నై ఇలాగ బయటికి వెళ్ళినప్పుడు తను నా మీద అత్యాచారం చేశాడు, తర్వాత వేధించాడు, నాకు గాయాలైనాయి. నార్సింగ్లోని మా ఇంటికి కూడా పలుమార్లు వచ్చి నన్ను లైంగికంగా వేధించాడు అనేది ఆమె కంప్లైంట్ ఇచ్చింది. దాన్ని రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ చేశారు. మామూలుగా మనం తెలుసు 0 ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేస్తారంటే తమ పరిధిలోకి ఆ కేసు రానప్పుడు 0 ఎఫ్ఐఆర్ చేస్తారు. దాని తర్వాత దాన్ని సర్టన్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ ఉన్నది నార్సింగ్లో కాబట్టి అక్కడ పోలీస్ స్టేషన్ పరిధి అనేది నార్సింగ్ పోలీస్ స్టేషన్ కిందకి వస్తుంది. అందుకని ఈమెమో కంప్లైంట్ ఇచ్చింది రాయదుర్గంలో. మేబీ అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, అలాగా ఆమె అక్కడ ఇచ్చింది. సో అక్కడి నుంచి వీళ్ళు 0 ఎఫ్ఐఆర్ తీసుకొని దీన్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. అందులో ఇప్పుడు బిఎన్ఎస్ కొత్త చట్టం వచ్చింది కాబట్టి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ కింద 376 అత్యాచారం కేసు అంటే రేప్ చేశారని, తర్వాత 356 అండ్ 323 ఈ 3 సెక్షన్ల కింద అంటే ఒకటి క్రిమినల్గా బెదిరించారని, రెండోది గాయపరిచారని, మూడోది అత్యాచారం చేశారని ఈ 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈరోజు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. సో బేసిక్గా అయితే ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. తను అయితే ఇంకా ఓపెన్గా వచ్చి ఖండించలేదు దాని గురించి ఏం జరిగింది అనేది. ఎప్పుడైనా కూడా మన ఆరోపణే వాస్తవం అని చెప్పలేము. చాలా కేసుల్లో వాళ్ళకి వేరే గొడవలు ఉండి కూడా లైంగికంగా పెట్టచ్చు, లేదా లైంగికంగా కూడా చేసి కూడా ఉండొచ్చు, చెప్పలేము. మనం ఏమైనా జరిగి ఉండొచ్చు. మామూలుగా జానీ మాస్టర్ గురించి చెప్పుకోవాలంటే జానీ మాస్టర్ది అసలు పేరు షేక్ జానీ బాషా, నెల్లూరు అయింది. ఆయన 82లో పుడితే 92 నుంచి అంటే 10 years నుంచే అతను డ్యాన్స్ దీంట్లోకి ఉన్నాడు. అయితే అతను పాపులర్ అయింది మాత్రం 2007 స్టార్ మాతో పాపులర్ అయ్యాడు. స్టార్ మాలో నీతోనే డ్యాన్స్కి జడ్జిగా రావడం, అంతకుముందు డీలో ఉండడం, అలాగా పాపులర్ అయ్యాడు. తర్వాత తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమాలకి చేయడం, తర్వాత అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ పోతినేని, రవితేజ ఇలాగ అంటే హైలీ ఎనర్జెటిక్ చేయగలడు. ఇతను కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కూడా చేయగలడు. మనకు తెలుసు అలవైకుంఠపురంలో బుట్టబొమ్మ పాటకి ఎంత పేరు వచ్చిందో తెలుసు, దానికి ఇతనే కొరియోగ్రఫర్. ఆ తర్వాత ఈ మధ్యనే ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. తిరు చిత్రాంబలం అని మన ధనుష్ పాట, ధనుష్ సినిమా, దాంట్లో మేఘం కరుగుతుంది అనే ఒక పాటకి అతను చేసిన డ్యాన్స్కి నేషనల్ అవార్డు వచ్చింది. సో ఇతనికి పలు అవార్డ్స్ కూడా వచ్చాయి. నంది అవార్డ్స్, తర్వాత ఫిల్మ్ఫేర్ అవార్డు, సైమా అవార్డు, సినిమా అవార్డు, ఇలా రకరకాల అవార్డ్స్ కూడా వచ్చాయి. చాలా తక్కువ కాలంలో పైకి ఎదిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో అయితే ఇతను ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం, అంటే జనసేనలో చేరడం, పవన్ కళ్యాణ్ మీద మొన్న కూడా ఒక దీంట్లో అతను మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ 2 సార్లు సీఎం ఆయనే, 34 వరకు ఆయనే సీఎం, ఆ తర్వాత కూడా ఆయనే సీఎం, ఇలాగా మాట్లాడాడు. సో దీని మీద ఇప్పుడు దాని రియాక్షనే ఈ కేసా అని కూడా కొంతమంది అంటున్నారు. అంటే పొలిటికల్ మోటివేషన్ ఏమైనా ఉందా, లేకపోతే నిజంగానే జరిగిందా? ఎందుకంటే మనకి గత కొంతకాలంగా అనేక సినిమా రంగం మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. కేరళలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటపెట్టినప్పటి నుంచి
మిగతా ఫీల్డ్స్లో కూడా ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో ఓపెన్గా స్త్రీలు వచ్చి మాట్లాడుతున్నారు. మామూలుగానే సినిమా రంగం అనే కాదు, ప్రతి రంగంలో కూడా స్త్రీలకు సంబంధించిన లైంగిక దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది, అందులో ఒక బాస్ ఉద్యోగం నీకు ఇవ్వాలన్నా, ప్రమోషన్ ఇవ్వాలన్నా నువ్వు నాకు ఏమి ఇస్తావని అడుగుతాడు. సో చాలామంది వాలంటీర్లుగా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. పోతే పోయింది ఏముందిలే మనకి సెటిల్ అవుతుంది లైఫ్ అనుకునే అమ్మాయిలు కూడా ఉండొచ్చు, లేదు కొంత డబ్బులు డిమాండ్ చేసినప్పుడు కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా ఎవరితో లైంగిక సంబంధాలు పెట్టుకున్నా అది తప్పు కాదు. కానీ ఫోర్స్ చేయడము, బలవంతం చేయడము, లేకపోతే వాళ్ళకి ఏదో ఫాల్స్ ప్రామిసెస్ చేయడము, ఇలాంటివి చేస్తే చట్టరీత్యా ఖచ్చితంగా నేరం అది. సో సినిమా రంగంలో కూడా ఇప్పుడు నేను నీకు ఒక అమ్మాయి వచ్చి నన్ను సినిమాలో వేషం అడిగింది, నేను నీకు వేషం ఇస్తాను కానీ నువ్వు నీ నుంచి నేను ఇది ఆశిస్తున్నాను నేను చెప్పాను అనుకో, అమ్మాయి ఒప్పుకుంది అనుకో, ఇది లీగల్గా ఇది తప్పు కాదు. కానీ రేపు ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టింది అనుకో, నన్ను ఫోర్స్ చేశాడని, అప్పుడు ఖచ్చితంగా నా మీద చర్య తీసుకుంటారు. సో ఇది చాలాసార్లు ఏమవుతుందంటే ఇక్కడ 2 కోణాలు కూడా మనం చూస్తే చాలామంది వాళ్ళ అమ్మాయిలు అవసరం కోసం ఫస్ట్ ఒప్పుకుంటారు, తర్వాత వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాల్సి వస్తుంది, ఇంకా మంచి క్యారెక్టర్ ఇవ్వలేదనో ఇంకోటో గొడవ వచ్చినప్పుడు నన్ను ఎప్పటి నుంచో ఇతను లైంగిక అత్యాచారం చేస్తున్నాడని పెట్టిన సందర్భాలు కూడా మనకు కనబడతాయి. ఆ మధ్య కూడా ఢిల్లీలో 43% రేప్ కేసులు ఫేక్ అని అక్కడ మహిళా కమిషనే తేల్చింది. సో ఇలాగా జరిగేవి ఉన్నాయి. నిజంగా కూడా ఫోర్స్ చేసి వాళ్ళని ప్రెజర్ చేసి కూడా ఉన్నాయి. మామూలుగా ఎవరైనా కూడా ఫోర్స్ చేసి ప్రెజర్ చేసి చేయడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే వాళ్ళ మీద అథారిటీ ఉన్నప్పుడు. జనరల్గా కొరియోగ్రఫర్లు, డ్యాన్స్ మాస్టర్లు మధ్య ఈ సంబంధాలు జనరల్గా ఉంటాయి మన సినిమా రంగంలో చూస్తే. ఎందుకంటే ఈ డ్యాన్స్ మాస్టర్ల దగ్గర ఎక్కువ మంది అమ్మాయిలు పనిచేస్తుంటారు. అబ్బాయిలు పనిచేస్తారు, కానీ అమ్మాయిల గురించి మనం మాట్లాడుకుందాం. అమ్మాయిలు పనిచేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే తను కోరింది ఆ అమ్మాయి ఇస్తే ఆ అమ్మాయిని ప్రమోట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది డ్యాన్సర్లు ముందుంటారు, కొంతమంది వెనకాల నిలబడతారు. మనం ముందుండే వాళ్ళనే ఎక్కువ చూస్తాం. సో వీడికి నచ్చిన అమ్మాయిని ఒక్కోసారి ముందు పెట్టచ్చు. మామూలుగా అయితే దాని వెనక లాజిక్ ఏంటంటే డ్యాన్స్ బాగా వచ్చిన అమ్మాయి, కొద్దిగా కెమెరాకి బాగున్న అమ్మాయిని ముందు పెడతారు మామూలుగా అయితే. అట్లా కాకుండా చాలాసార్లు నేను కూడా ప్రత్యక్షంగా చూసాను ఇది. చాలాసార్లు ఏం జరుగుతుందంటే వీడికి ఆ అమ్మాయి ఏదైనా ఫేవర్ చేస్తే ఆ అమ్మాయిని ముందు పెడతారు. చాలాసార్లు అసిస్టెంట్ డైరెక్టర్కి అర్థమైపోతూ ఉంటుంది ఈరోజు ఎందుకు ముందు పెట్టాడు మనోడు. సో దాని మీద కొద్దిగా ఆరాధిస్తే తెలిసిపోతుంది. సో ఇలాంటివి చేస్తారు, అంటే అమ్మాయికి ప్రమోషన్ వస్తుంది. అట్లాగే అమ్మాయిని బాగా ఫోకస్ చేస్తారు. సో రెండోది ఏంటంటే సీనియర్ దీని కిందకి వేసి రేపొద్దున అమ్మాయికి రెమ్యునరేషన్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే అమ్మాయిని ఇంకొంత ప్రమోట్ చేసి వేషాలు ఇప్పించడం అలా కూడా చేసే అవకాశం ఉంది. మనకు చాలాసార్లు త్రిష లాంటి వాళ్ళు ఇలాగ జూనియర్ డాన్సర్గా ఉండి కూడా పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందువల్ల కూడా అమ్మాయిలు ఏం చేస్తుంటారంటే ఎవరైతే డ్యాన్స్ మాస్టర్ ఉన్నారో అతనికి అక్కబడ్డానికి రకరకాలుగా వాళ్ళు కూడా ట్రై చేస్తుంటారు. సో వీళ్ళు కూడా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తాము వీళ్ళకి ఈ ఫేవర్స్ చేస్తే వీళ్ళు మనకి చేస్తారని వీళ్ళు కూడా ప్రెజర్ చేయొచ్చు. కాబట్టి తను ఆల్రెడీ మ్యారీడ్, ఆయేష్ అని వీళ్ళ భార్య పేరు, ఒక బాబు ఒక పాప వీళ్ళకి. మరి ఈయన అలాగా చేశాడా లేదా అనేది మనకైతే తెలీదు. కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారా లేకపోతే 141 నోటీస్ కింద అతను పిలిపించి విచారిస్తారా అనేది చూడాలి. అయితే ఇది జనసేనకు కూడా లింక్ అయింది కాబట్టి ఆల్రెడీ వైసీపీ వాళ్ళు దీన్ని ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట్లాడితే మహిళలు అది ఇది అంటాడు. మరి పవన్ కళ్యాణ్ ప్రియమైన ఫ్రెండు, ఆయన ప్రియమైన శిష్యుడు. సో ఆయనకు మీద వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదు అని. మరోవైపు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇతని మీద, ఇలా చేయడం కరెక్ట్ కాదని. సో మరి పవన్ కళ్యాణ్ కూడా ఓపెన్ అవుతాడా, తన మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి పార్టీని సస్పెండ్ చేస్తారా, ఇవన్నీ చూడాలి మనం. రెండోది దీని వెనక ఏమైనా రాజకీయ కోణం ఉందా? రాజకీయ కోణం ఉందంటే ఇక్కడ ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవేళ రాజకీయ కోణం ఉంటే మామూలుగా ఏ అమ్మాయి ఇచ్చినా పోలీసులు తీసుకుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీల మీద ఇచ్చినప్పుడు పోలీసులు కూడా తీసుకోకపోతే రేపు పొద్దున వాళ్ళకి ప్రెజర్స్ వస్తాయి.
అందుకని వాళ్ళు మామూలుగా కేసు టేకప్ చేస్తారు, ఎఫ్ఐఆర్ చేస్తారు. ఈ మధ్య ఇప్పుడు బిఎన్ఎస్లో కూడా చట్టంలో ఏముందంటే ఎవరు కంప్లైంట్ ఇచ్చినా, ఈవెన్ మెయిల్ పెట్టినా కూడా దాన్ని ఎఫ్ఐఆర్ చేయాలి. ఈవెన్ ఆన్లైన్ ఎఫ్ఐఆర్ అనే కాన్సెప్ట్ కూడా బిఎన్ఎస్ చట్టంలో ఇంట్రడ్యూస్ చేశారు. ఒకవేళ పోలేకపోతే, స్టేషన్కి పోలేకుండా ఒక అమ్మాయి ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి కాబట్టి తీసుకున్నారు. మరి ఆ అమ్మాయి ఏ సాక్ష్యాధారాలని సమర్పించిందనేది కూడా చూడాలి. అంటే ఆ అమ్మాయి చెప్పితే సరిపోతుందా లేకపోతే ఏమన్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.